హాయ్ ఫ్రెండ్స్, మన గార్డెన్ అయితే పైనుంచి బాల్కనీ నుంచి ఎలా ఉంది అని నేను ఒక వ్యూ చూపిద్దాం అన్నట్టు వీడియో తీస్తున్నాను. అయితే మల్లెపూలు అయితే చక్కగా రోజు చాలా పూస్తున్నాయి, కానీ ఎప్పుడు కొయ్యను. మార్నింగ్ పూజ టైంలో అయితే కోసి కొన్ని కృష్ణయ్యకి లేదంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఇట్లాగైతే పెడతాను అనమాట. సో ఇదన్నమాట సంగతి. అండ్ మనకి పక్కన సందులో కూడా చాలా మల్లె అంట్లు వేసాను, అవి కూడా చాలా బాగా పూస్తాయి. అంటే అన్నీ ఒక వెరైటీ కాదనమాట. ఇవి కొన్ని వెరైటీస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి, కొన్ని అయితే మామూలుగా నర్సరీలో తీసుకున్నవి, అలాగే ఇంకొన్ని అయితే ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నాంపల్లి వస్తుంది, నెక్లెస్ రోడ్లో అయితే నర్సరీ మేళా జరుగుతుంది. చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా వెరైటీ ప్లాంట్స్ అయితే తీసుకుని వస్తారు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. నేను మిగతావి అయితే పెద్ద ఎక్కువ ఏం తెచ్చుకోను, ఎందుకంటే వాళ్ళ వాతావరణంలో పెరిగినవి మన వాతావరణంలో అంత బాగా పెరగవు కాబట్టి. కానీ కొన్ని వెరైటీ మల్లె జాతి ఉన్నవి నేను 1-2 మొక్కలు తెచ్చాను, అవి సందులో ఉంటాయి అన్నమాట. అవి నేను రేపు మీకు చూపిస్తాను ఆ వెరైటీని అయితే. ఇప్పుడైతే ఇది చూసేయండి, చల్లగాలి, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా. నేనైతే ఏమి ఎడిటింగ్ చేయట్లేదు, వీడియోని కానీ ఆడియోని కానీ డైరెక్ట్గా తీసి పెడుతున్నాను అనమాట, అప్లోడ్ చేద్దాం అన్నట్టు. పైకి వచ్చాను, గాలి వస్తుంది కదా, కాసేపు కూర్చుందాం బాల్కనీలో అన్నట్టు. అయితే నాకు భలే అనిపించింది ఫ్రెష్గా. ఇలా కొంచెం వర్షం పడితే బాగుండు, మొక్కల కోసమైనా వర్షం పడితే బాగుండు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే మనమైతే కాసేపు ఏసీ వేసుకునైనా మధ్యాహ్నం మాటలు కొంచెం చల్లని ప్రదేశంలో ఉంటున్నాము. పాపం వాటిని చల్లని ప్లేస్కి పెట్టడానికి కూడా లేదు, ఎప్పుడు చూడు 24/7 ఎండలో ఉన్నట్టే ఉంటున్నాయి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. చాలా మొక్కలన్నీ కూడా చాలా ఎండిపోతున్నాయి కూడా. ఎంత మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చినా ఈ మొక్క చూస్తున్నారా ఎందుకు సడన్గా ఎండిపోయింది కూడా అర్థం కాలేదు. సో అలాగే అండ్ ఎంతో వాటర్ ఇచ్చి ఏం చేసినా కూడా అయితే ఫ్రెష్గా అయితే ఏం ఉండట్లేదు. ఈ సమ్మర్ అయిపోతే ఇది సంపింగ్ మొక్క అనమాట, చాలా డల్ అయిపోయింది. ఇది కూడా చీకటిగా ఉంది కిందంతా కూడా. ఇంకంటే పైకి వచ్చేసాము అందరూ డిన్నర్ అయిపోయి పడుకోవడానికి అన్నట్టు. అయితే ఇలా జస్ట్ చల్లగాలేస్తుంది కదా అన్నట్టు నేను బాల్కనీలో వస్తే నాకు మల్లెపూలు భలే అందంగా కనిపించాయి అన్నట్టు. ఇంకా సరే అని చెప్పి చిన్న వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేద్దాం. అండ్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మీతో ఏ విషయమైనా షేర్ చేయడము. సో అదనమాట ఫ్రెండ్స్, నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది పక్కన వాళ్ళ మొక్కలు అనమాట, ఈ పెద్ద పెద్ద కనిపిస్తున్నవన్నీ పక్కింట్లో వాళ్ళది గార్డెన్లో వచ్చి. అయితే మన మొక్కలు అయితే చాలా బ్రహ్మకమలాలు అయితే ఇవి అసలు చాలా నీడలో పెట్టాలి, అసలు ఎండ పనికిరాదు మామూలు అప్పుడే. కానీ బాల్కనీలో ఇక్కడ ప్లేస్లో ఎక్కువ ఎండ రాదు అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇవి కూడా చాలా దారుణంగా అయితే మాడిపోయాయి. వీటిని అన్నిటినీ కూడా కొంచెం వర్షాలు పడితే మనం కేర్ తీసుకోవడానికి మళ్ళీ అవుతుంది. అదనమాట సంగతి ఫ్రెండ్స్. అందరూ డిన్నర్ చేశారా? గుడ్ నైట్.